వాళ్ళు ఇరువురు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అది దక్షుడికి నచ్చలేదు. అందుకే శివుణ్ణి ద్వేషించాడు. ఎలాగైనా తన కూతురైన సతీదేవిని శివుడు వదిలేయాలి అని ఆ దక్షయజ్ఞం మొదలుపెట్టాడు. అది సతీదేవికి తెలిసింది. పుట్టింటికి వెళ్తాను అని చెప్పింది. శివుడు వద్దన్నా వినకుండా వెళ్ళింది. తండ్రిని యుద్ధం వద్దని వారించింది. వినని దక్షుడికి శిక్ష పడాలని యజ్ఞంలో ఆహుతైంది. అప్పుడు శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. తర్వాత పార్వతిగా పుట్టిన అమ్మవారు తపస్సులో శివుణ్ణి చేరింది. శివుడిలో అర్ధభాగాన్ని పొంది ఆది దంపతులుగా ఆదర్శప్రాయమయ్యారు. తెలిసిందే కదా, చెప్పేదేముంది? తెలిసిన కదే. ఇందులో తెలియని విషయం ఒకటి ఉంది. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో మూడో మనిషికి చోటు ఉండకూడదు. తల్లి చెప్పిందనో తండ్రి చెప్పాడనో గుడ్డిగా నమ్మేసి విడిపోవాలి అని అనుకోకూడదు. ఇక్కడ దక్షుడే మూడో మనిషి. అలాంటి మాటలు నమ్మకండి, అలాంటి మాటలు వినకండి, విడిపోకండి. కలిసి ఉంటేనే కుటుంబం. అలా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అమ్మీ, ఈ అబ్బీ చెప్తానే ఉంటాడు. పా, నువ్వు నీరసంగా ఉండవుగా, పద.